హస్తంకోటికి బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను తీసుకెళ్లే ఛాన్స్. కొంతకాలంగా బీఆర్ఎస్ పై గురుగా మాజీ మేయర్, పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీకి చిక్కులు అంటూ ఒకరు చూస్తారు. కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తున్నది. రామ్మోహన్ కొంతకాలంగా బీఆర్ఎస్ పై గురుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో త్వరలో హస్తంకోటికి చేరే ఛాన్స్ ఉన్నదనే చర్చ జోరందుకున్నది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తున్నదట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైక హైదరాబాద్ తొలి మేయర్ కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడైన బొంతు రామ్మోహన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీ చేరుతున్న చర్చ జోరుగా సాగుతుంది. కారుద్ది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ రెడ్డితో పాటు కేటీఆర్ సన్నిహితులు జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ ఇటీవల కాంగ్రెస్ కండో కప్పుకున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ అత్యంత కీలక అనుచరుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ సైతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం గులాబీపాటలో తీవ్ర చర్చనీయంగా మారింది. దీనికి తోడు ఇటీవల సిట్టింగ్ జీహెచ్ఎంసీ మేయర్ కె కేశవరావు కుమార్తె విజయలక్ష్మి సైతం సీఎంతో భేటీ అనే విషయం తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ మా బ్లడ్ లోనే ఉంది అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఆమె ఖండించిన ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. సో నాకు తెలిసి 2 రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి సికింద్రాబాద్ ఎంపీగా అవకాశం ఇవ్వడమా, లేదంటే ఇప్పుడు పార్టీ మారుతున్నటువంటి ఎవరైతే జిహెచ్ఎంసీ కార్పొరేట్లు అవుతున్నారో వాళ్ళతోటి కలుపుకొని ఇక్కడ జిహెచ్ఎంసీ మళ్ళా మేయర్ పీఠ కైవసం చేసుకునే దిశగా వీళ్ళ సతీమణి శ్రీదేవి గారికి ఇస్తారా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో సికింద్రాబాద్ ఎంపీ లేదా జిహెచ్ఎంసీ మేయర్ ఈ 2 రకాల అవకాశాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. చూద్దాం ఏమైతుందో.